హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఐటీ ఇండస్ట్రీలో ఉండే 2 మెయిన్ కేటగిరీస్ గురించి మాట్లాడుకుందాం. కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ జాబ్స్. చాలామంది స్టూడెంట్స్‌కి, ఫ్రెషర్స్‌కి ఇది ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. ఐటీ అంటే కేవలం కోడింగ్ మాత్రమే. కోడింగ్ రాకపోతే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వలేం అని అనుకుంటారు. కానీ అది అసలు నిజమైతే ఏం కాదు. ఈ వీడియోలో ఈ 2 పార్ట్స్ మధ్య ఉండే మెయిన్ డిఫరెన్సెస్, వాటిలో ఉండే రోల్స్, సాలరీస్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ మీకు ఏది కరెక్ట్‌గా సెట్ అవుతుంది అనేది డీటెయిల్‌గా చూద్దాం. మీకు ఐటీలో ఎంటర్ అవ్వాలని ఉంది. కానీ ప్రోగ్రామింగ్ అంటే భయంగా ఉంటే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ కోడింగ్ జాబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సాఫ్ట్‌వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, యాప్ డెవలపర్ లేదా డేటా సైంటిస్ట్ ఇవన్నీ డైరెక్ట్ కోడింగ్ రోల్స్ కిందకే వస్తాయి. ఇందులో మీరు రోజు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్ లేదా జావా స్క్రిప్ట్ లాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఈ జాబ్కి డీప్ టెక్నికల్ నాలెడ్జ్, స్ట్రాంగ్ లాజికల్ థింకింగ్ అండ్ కంటిన్యూస్గా కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. కోడింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు, కానీ చిన్న బగ్ వచ్చినప్పుడు అది సాల్వ్ అయ్యే వరకు అసలు నిద్ర కూడా పట్టదు. ఇది ఒక హైలీ డిమాండింగ్ ఫీల్డ్. ఎక్కువ ఫోకస్ అయితే కావాలి. ఈ ఫీల్డ్లో మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా ఫైనల్గా మీరు కష్టపడి ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేశారు అంటే ఆ ఫీలింగ్ చాలా గొప్పగా అయితే ఉంటుంది. ఇంకా రెండో వైపు చూసుకుంటే నాన్ కోడింగ్ జాబ్స్. ఐటీ ఫీల్డ్లో ఒక్క లైన్ కోడ్ రాయకుండా కూడా చాలా అద్భుతమైన కెరియర్స్ అయితే ఉన్నాయి. బిజినెస్ అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్ అండ్ హెచ్ఆర్ అండ్ డిజిటల్ మార్కెటర్ అండ్ మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ కూడా చేయొచ్చు. సో ఈ రోల్స్ అన్నిటికి కోడింగ్ అయితే అవసరమే లేదు. ఇక్కడ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్, క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద మీరైతే ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్క ప్రొడక్ట్ ఎలా ఉండాలి, క్లయింట్స్కి ఏం కావాలి, డెవలపర్స్కి వర్క్ ఎలా అసైన్ చేయాలి, ఇవన్నీ ఈ నాన్ కోడింగ్ ప్రొఫెషనల్సే చూసుకుంటారు. టెక్నికల్ నాలెడ్జ్ బేసిక్గా ఉంటే చాలు, కానీ పీపుల్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇక్కడ చాలా ముఖ్యం. ఈ రోల్స్ వల్ల కంపెనీకి డైరెక్ట్గా బిజినెస్ అయితే వస్తుంది. సో ఇది కూడా హై డిమాండింగ్. అండ్ ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న టాపిక్ సాలరీస్ అండ్ కెరియర్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో చూస్తే కోడింగ్ జాబ్స్కి జనరల్లీ ప్యాకేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కంపెనీస్ టెక్ టాలెంట్ కోసం ఫ్రెషర్స్కి పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఆఫర్ అయితే చేస్తూ ఉంటుంది. కానీ అది చూసి నాన్ కోడింగ్ జాబ్స్లో ఆపర్చునిటీస్, డబ్బులు లేవని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చాక ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి లేదా ప్రొడక్ట్ మేనేజర్కి ఇచ్చే శాలరీ ఒక సీనియర్ డెవలపర్కి ఈక్వల్గా అయితే ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ కెరియర్ గ్రోత్ రెండాటిల్లోని మంచిగానే ఉంటుంది. కానీ కోడింగ్లో మీరు ఎప్పుడూ సాఫ్ట్వేర్స్ అప్డేట్కి తగ్గనట్టు మీరైతే కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి, లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతారు. నాన్ కోడింగ్లో మాత్రం మీ నెట్వర్క్, కమ్యూనికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మీ గ్రోత్ని చాలా ఫాస్ట్గా అయితే పుష్ చేస్తాయి. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ స్ట్రెస్ విషయానికి వస్తే రెండు ఫీల్డ్స్లో స్ట్రెస్ అనేది అయితే ఉంటుంది, కానీ వాటి యొక్క నేచర్స్ అయితే వేరుగా ఉంటాయి. కోడింగ్ జాబ్స్లో డెడ్ లైన్స్ దగ్గర పడినప్పుడు లేదా లైవ్ సర్వర్లో ఏమైనా ఇష్యూస్ వస్తే రాత్రులు కూడా కూర్చొని మీరైతే కోడ్ రాయాల్సి ఉంటుంది. కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తూ కూర్చోవడం వల్ల మెంటల్ బర్న్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. అదే నాన్ కోడింగ్ జాబ్స్లో ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, క్లయింట్స్తో మాట్లాడాలి, రిపోర్ట్స్ రెడీ చేయాలి. ఇక్కడ కోడింగ్ ఎర్రర్ వచ్చే భయం ఉండదు, కానీ పీపుల్ మేనేజ్మెంట్ టార్గెట్స్, టీమ్ని హ్యాండిల్ చేసే స్ట్రెస్ ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే నాన్ కోడింగ్ జాబ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం బెటర్గా మేనేజ్ చేసుకోవచ్చు అని చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ అయితే అంటున్నారు. అండ్ ఫైనల్గా మీకు ఈ రెండాటిల్లో ఏది సెట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీకు లాజిక్ వాడటం ఇష్టం, మ్యాథ్ పజిల్స్ సాల్వ్ చేయడం ఇష్టం, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఒకరినే కూర్చొని గంటల తరబడి నేను పని చేసుకోగలను అని అనుకుంటే కోడింగ్ జాబ్ మీకు పర్ఫెక్ట్. అలా కాకుండా మీకు జనాలతో మాట్లాడడం, మేనేజ్మెంట్, డిజైనింగ్ లేదా బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే నాన్ కోడింగ్ జాబ్స్ని ఎటు ఆలోచించకుండా ట్రై చేయొచ్చు. ఐటీ ఫీల్డ్లో ఇద్దరికి మంచి డిమాండ్ అయితే ఉంది. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ న్యాచురల్ ఇంట్రెస్ట్స్ ఏంటి అని ఆలోచించి మీరైతే డెసిషన్స్ తీసుకోండి. అండ్ ఎప్పటి నుంచే ఆ వైపు స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి.